రేపు జనవరి 26 గురువారం రోజున వసంత పంచమి రానుంది. వసంత పంచమి అంటే సాక్షాత్తు మన జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు. ఈ జ్ఞాన సరస్వతి పుట్టినరోజు నాడు ఇలా చేస్తే గనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో పాటు మీ పిల్లల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, చదువుల్లో ఘన విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ వసంత పంచమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజున ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టాలి. తరువాత ముగ్గును పెట్టిన తర్వాత ఆడవాళ్ళు స్నానాన్ని ఆచరించిన తర్వాత ఖచ్చితంగా తెలుపు రంగు చీరను కట్టుకోవాలి. నలుపుకు సంబంధించిన దుస్తులను అస్సలే వేసుకోకూడదు. అంతేకాకుండా పసుపు రంగు గాజులు, పసుపు రంగు పువ్వులను పెట్టుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళు. ఆ తర్వాత సరస్వతీ మాతకి ఎంతగానో ఇష్టమైన కమలా పళ్ళను మీరు నైవేద్యంగా సమర్పించాలి. ఈ సరస్వతీ మాతను ఈ యొక్క వసంత పంచమి రోజున ఉత్తరం దిక్కున సరస్వతీ మాత యొక్క ఫోటోని ఉంచండి. ఉత్తరం వైపున ఉంచి అమ్మవారిని పూజించడం ద్వారా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు, వారి యొక్క జ్ఞానం, విజ్ఞానం బాగా పెరుగుతుంది. వారికి మీ పిల్లలకి చదువులపైన అమితమైన ప్రేమ పెరుగుతుంది. వారికి చదవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. వారు వెనుకబడిన పిల్లలు అయినా సరే చాలా ముందుకు ఎదుగుతూ ఉంటారు. వారికి జ్ఞానం అనేది ఎక్కువగా వస్తుంది. సరస్వతి మాత యొక్క దీవెనలు ఉంటాయి. మీ పిల్లలు విద్య అనే ఉద్యోగ రంగంలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు అయినా సరే వారికి ఉద్యోగం అనేది కూడా వస్తుంది. వారు ఇంకా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా సరే వారికి ఇంకా ఉద్యోగం రాలేదు అనుకునేవారు అయినా సరే ఉద్యోగాన్ని సాధిస్తారు. అయితే ఈ యొక్క వసంత పంచమి రోజున గనుక మీరు ఆ సరస్వతి మాత యొక్క ఫోటోని ఉత్తరం వైపున ఒక టేబుల్ పైన అమర్చి సరస్వతి మాతకి పూజ చేయండి. ఆ మాతకి పసుపు రంగు పువ్వులను పెట్టండి, పసుపు రంగు గాజులను పెట్టండి, తెలుపు రంగు చీరను పెట్టండి. ఇక దీపం ధూపం వెలిగించిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా కమలా పళ్ళను పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీ ఇంట్లో సకల సౌభాగ్యాలు, ఇంకా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్నింటిలో కూడా విజయం అందుతుంది. ఇలా చేయడానికంటే ముందు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖచ్చితంగా పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి. తర్వాత పసుపు రంగు గాజులను వేసుకోవాలి. ఇంకా ఈ ఇంట్లో యజమాని కానీ ఎవరైనా సరే ఈ యొక్క వసంత పంచమి రోజు నలుపు రంగు దుస్తులను అస్సలు వేసుకోవద్దు. ఇక అప్పులు ఎక్కువగా ఉన్నవారు అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్నట్టు అయితే మీ అప్పులను తీర్చడానికి వసంత పంచమి రోజు ఈ పరిహారాన్ని చేస్తే గనుక ఎంతటి అప్పున్నా సరే ఇక వెంటనే తీరిపోతుంది. మీరు అపర కుబేరులు కూడా అవుతారు. అయితే ఈ వసంత పంచమి రోజున అప్పు తీర్చడానికి చేసే పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అప్పు తీర్చలేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు అందరి కూడా ఈ పరిహారాన్ని చేయండి. అయితే ఈ పరిహారానికి కావాల్సింది పసుపు మరియు రాళ్ళ ఉప్పు. అయితే ఈ పరిహారాన్ని చేయడానికి పసుపు కావాలి. ఈ వసంత పంచమి రోజు ఉదయాన్నే పసుపుతో ఇలా చేయాలి. పసుపుని తీసుకొని మీ యొక్క ప్రధాన ద్వారాన్ని ఫస్ట్ నీటితో కడగండి. పైన నీటితో కడిగిన తర్వాత అక్కడ పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తును వేసిన తర్వాత మళ్ళీ కుంకుమ బొట్లను పెట్టండి. ఇలా ప్రధాన ద్వారానికి ఉదయాన్నే చేయాలి. ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. తరువాత రాళ్ళ ఉప్పుతో చేసే మరో పరిహారం, మీ అప్పు తీరడానికి చేసేది ఉప్పుతో మరో పరిహారం ఉంది. అయితే ఈ వసంత పంచమి రోజున మీరు మీ పూజ గదిలో ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఇలా ఉప్పు దీపాన్ని మీ పూజ గదిలో వెలిగిస్తే మీకు చాలా మంచి ఫలితాలు కలగడమే కాకుండా మీకు ఖచ్చితంగా ఐశ్వర్య యోగం కలుగుతుంది. మీ ఇంట్లో ఏదైతే అప్పు సమస్యలు ఉన్నాయో, అప్పు తీర్చలేక మీరు బాధపడుతున్నారో ఆ అప్పులన్నీ కూడా చాలా త్వరగా తీరిపోతాయి. ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని వసంత పంచమి రోజు వెలిగించండి.